guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక మింత్రా హాల్ కొన్ని కాటన్ కుర్తీస్ అయితే తీసుకున్నానండి. మింత్రాలో ఏంటంటే సేల్ రన్ అవుతుంది, మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే దొరుకుతాయి మనకి ప్రొడక్ట్స్ అన్ని కూడాని. సో ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే మింత్రా యాప్ అయితే చెక్ చేయండి. నాకైతే ఇక్కడ చాలా వేడిగా ఉంటుందండి వైజాగ్లోని. చెప్పడానికి రెయినీ సీజన్, సమ్మర్ సీజన్ కన్నా హారబుల్గా ఉన్నింది క్లైమేట్. సో రెగ్యులర్ యూసేజ్కి బాగుండేలాగా కాటన్వి కుర్తీస్ అయితే తీసుకున్నానండి. నాకు పర్సనల్గా కాటన్ అంటే చాలా ఇష్టము. నేను ఎక్కువగా కాటన్ ఫ్యాబ్రిక్లోనే యూజ్ చేస్తాను. స్పెషలీ రెగ్యులర్ వేర్వి ఖచ్చితంగా కాటన్లోనే ఎక్కువ యూజ్ చేస్తుంటానండి. సో కొన్ని కాటన్ ఫ్యాబ్రిక్లో కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి. రెగ్యులర్ వేర్కి క్యాషువల్గా బయటకు వెళ్ళేటప్పుడు సింపుల్గా రెడీ అయ్యేటప్పుడు ఈ కుర్తీస్ అన్ని వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ సాంగ్రియా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇందులో కుర్తీస్ చాలా బాగుంటాయి అండ్ వాష్ చేసాక కూడా పాడవండి. నేను చాలా యూజ్ చేశాను ఈ సాంగ్రియా బ్రాండ్లో కుర్తీస్. కాటన్వి స్పెషల్లీ చాలా బాగుంటాయి ఈ బ్రాండ్లోని. సో కాటన్ ఫ్యాబ్రిక్లో ఇట్లా కుర్తీ అయితే తీసుకున్నాను. ప్రింట్ అది భలే వైబ్రెంట్గా చాలా క్లాసీగా అయితే అనిపించిందండి. నాకు చాలా నచ్చింది ఈ ప్రింట్ అండ్ ఈ కుర్తీ నాకు. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇట్లాగా స్లీపింగ్ కాలర్ లాగా అయితే వస్తుంది అండ్ ఇక్కడ చిన్న స్లిట్ లాగా వచ్చి సింపుల్ కాటన్ కుర్తీ అండి. ఫ్లోయీ టైప్ సాఫ్ట్ థిన్ కాటన్ అయితే వచ్చింది. లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా ఏమి అనిపించలేదు. ఏదైనా బేజ్ కలర్ స్పెగటీతో పేరప్ చేస్తే పెద్దగా ఏమి ట్రాన్స్పరెంట్గా అయితే అనిపించదు. ప్రైస్కి చాలా వర్త్ అనిపించిందండి నాకు ఇది. అండ్ ఇది ఏంటంటే మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. బ్లూ వైట్, బ్లాక్ అండ్ రెడ్ చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. సో మొత్తం ఈ 3 కలర్స్ అయితే దీనిపైన వచ్చాయి. సెంటర్లో ఏంటంటే మనకి ఇట్లాగా ట్రయాంగిల్స్ లాగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ కలర్ ట్రయాంగిల్స్ అయితే వచ్చాయి. సెంటర్లో ఒక పార్ట్, కింద బార్డర్ అంతా కూడా ఇట్లాగా హెవీగా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ 2 బార్డర్స్ లాగా వచ్చాయి. ఇలా 3 బార్డర్స్ అండి. ఇక్కడ పైన ఒక బార్డర్, సెంటర్లో ఒక బార్డర్, కింద ఒక బార్డర్ అయితే వచ్చింది. వెరీ కలర్ఫుల్గా అయితే వచ్చిందండి. నాకైతే చాలా నచ్చింది ఇది. బట్ క్లాసీ కలర్స్ అవ్వడం వల్ల టూ మచ్ ఆఫ్ ప్రింట్ వచ్చినా, టూ మచ్ ఆఫ్ డిజైన్ వచ్చినా సరే కూడా కలర్ కాంబినేషన్ బాగుండడం వల్ల పెద్దగా అంత వైబ్రెంట్గా అంత ఆక్వర్డ్గా అనిపించట్లేదు ఇంత ప్రింట్ వచ్చినా సరే కూడా. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ఇట్లా స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి అండ్ స్లీవ్స్ వచ్చేసి డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో అయితే వస్తుంది మనకి. ఇక్కడ మనకి కింద బార్డర్ ఎలా అయితే వచ్చిందో అట్లాగా డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో అయితే స్లీవ్స్ వస్తుంది. ఇప్పుడు ఈ స్లీవ్ ప్యాటర్న్ కూడా చాలా ట్రెండ్లో ఉండిందండి. బ్లౌజ్ పార్ట్ ఆర్ లేకపోతే బాడీ పార్ట్ అంతా ఒక కలర్ వచ్చి స్లీవ్స్ వేరే ఫ్యాబ్రిక్తో కంప్లీట్ కాంట్రాస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి స్లీవ్ మోడల్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఏదైనా కస్టమైజ్ చేయించుకున్నా సరే కూడా స్లీవ్స్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్లో ఆర్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్తో అయితే పెట్టించుకోండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండ్ ఇది నేను సైజ్ ఎక్స్ట్రా స్మాల్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా నాకు చాలా నచ్చిందండి. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ వరాంగా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది వచ్చేసి సైజ్ స్మాల్ తీసుకున్నాను. ఇందులో స్మాలే స్టార్టింగ్ సైజ్. నాకు కొంచెం లూజ్ అయిందండి, బట్ స్టిల్ దట్స్ ఓకే. కొంచెం వేడిగా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ ఫిట్ కన్నా ఇట్లా లూజ్గా ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది అన్నట్టు తీసుకున్నాను. ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లాగే వచ్చిందండి. ఇందాక దానంతా థిన్ అండ్ సాఫ్ట్గా లేదు కానీ బట్ అవడం అయితే కాటన్ ఫ్యాబ్రికే. అండ్ దీనిపైన ఈ నెక్ దగ్గర వచ్చిన ఈ ప్యాచ్ వర్క్ అయితే చాలా నచ్చింది నాకు. ఈ ప్యాచ్ వర్క్ ఇట్లాంటి వర్క్ కూడా చాలా ట్రెండ్లో ఉంది. ఇట్లాగా కట్ వర్క్ లాగా ప్యాచ్ వర్క్ లాగా అయితే వచ్చింది. నెక్ దగ్గర అంతా ప్యాటర్నింగ్. మొత్తం కుర్తీ అంతా మనకి ఇట్లాగా హాఫ్ వైట్ కలర్ పైన మనకి వైబ్రెంట్గా డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్తో మనకి ఫుల్గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చిందండి. మొత్తం కుర్తీ అంతా ఇలా ఫుల్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. బేస్ కలర్ వచ్చేసి మనకి ఇట్లాంటి బేజ్ కలర్ పైన డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ పింక్తో మనకి మొత్తం అంతా ఇట్లా కుర్తీ అయితే వచ్చిందండి. చాలా బాగుంది ఈ ప్రింట్. అండ్ స్లీవ్స్ కూడా ఇట్లాగే సేమ్ ప్రింట్ వచ్చి 3/4 స్లీవ్స్ వచ్చింది. ఈ మోనోటనస్ని బ్రేక్ చేయడానికి ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి కిందనంతా కూడా మనకి ఇట్లాగా ప్యాచ్ వర్క్ చేశారు. ఇట్లా ప్యానలింగ్ లాగా ఇట్లాగా యూ షేప్ ప్యానలింగ్ లాగా అయితే చేశారు. ఈ ప్యానలింగ్ అయితే చాలా బాగుందండి. అంటే పైన ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. ఇక్కడ అంతా కూడా మనకి ఇట్లాగా కట్ వర్క్ లాగా వచ్చి ఇక్కడ ప్యానలింగ్ అయితే వచ్చింది. దీన్ని మిర్రర్ వర్క్తో హైలైట్ చేశారు. ఇవి ఒరిజినల్ మిర్రర్స్ కాదండి, ఫాయర్ మిర్రర్స్. కొంచెం వాష్ చేసినప్పుడు జాగ్రత్తగా వాష్ చేయాలి, లేకపోతే బయటకు వచ్చేస్తాయి ఈ మిర్రర్స్. సో ఇట్లా మనకి ఫాయర్ మిర్రర్స్
బోర్డర్స్తో వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా కూడా ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. నాకు పర్సనల్గా చాలా ఇష్టం అండి ఇట్లాంటి లేస్ డీటెయిలింగ్, నెక్స్కి కానీ స్లీవ్స్కి కానీ, లేకపోతే కొన్ని వాటికి ఇక్కడ కింద కూడా యాడ్ చేస్తారు. అట్లాగా లేస్ డీటెయిలింగ్ యాడ్ చేస్తే నాకు పర్సనలీ చాలా ఇష్టము. డైరెక్ట్గా చూసినప్పుడు లుక్ చాలా బాగుంటుందండి కుర్తీస్ది. అండ్ స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. ఇట్లాగా సింపుల్గా లేస్ డీటెయిలింగ్ యాడ్ చేసి సింపుల్ నార్మల్ కుర్తీ అండి, చాలా బాగుంటుంది. ఇట్లాంటి మెరూన్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఉంటుంది బట్ చాలా స్టైలిష్ ఉంటుంది. బట్ కాటన్ వాటికి ఏంటంటే ఖచ్చితంగా వాష్ చేశాక కొంచెం స్టార్చ్ పెట్టుకోవాలండి. స్టార్చ్ పెడితేనే కాటన్ వాటికి లుక్ వస్తుంది. అండ్ ఇట్లాంటి సాఫ్ట్ టైప్ ఆఫ్ కాటన్స్కి మరీ ఎక్కువ స్టార్చ్ కాకుండా లైట్గా స్టార్చ్ పెట్టి ఐరన్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది. మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా స్టార్చ్ పెట్టి ఐరన్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా న్యూగా లైక్ ఫ్రెష్ లుక్ అయితే వస్తుందండి కుర్తీకి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా డిఫరెంట్, అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉండేలాగే తీసుకున్నాను. అంటే కట్స్ డిఫరెంట్ ప్యాటర్న్ కాకపోయినా ప్రింట్స్ అండ్ వాటిపైన డీటెయిలింగ్ డిఫరెంట్గా ఉండేలాగా తీసుకున్నాను ఈ వీడియోలో. అన్నీ సింపుల్గా ప్లెయిన్గా కాకుండా కొంచెం ఇట్లాగా డిఫరెంట్ ప్యాటర్నింగ్స్ వచ్చినవి అయితే తీసుకున్నాను. ఈ కలర్ ఎందుకో నాకు చాలా ఇష్టం అండి, స్పెషలీ డ్రెస్సెస్లోని చాలా ఉంటాయి నా దగ్గర ఇట్లాంటి టైప్ ఆఫ్ ప్రింట్స్. అండ్ ఈ కలర్లోని లుక్ ఎందుకో చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, ఇట్లాంటి బ్రౌన్స్. అండ్ ఇక్కడ మనకి ఇట్లాగా హైలైట్ చేశారు బార్డర్స్తోని మెరూన్ కలర్తో. ఇట్లాంటి మెరూన్ కలర్ లెగ్గిన్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది కుర్తీది. సో ఇదేంటంటే మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ వస్తుంది, మరీ ఫ్లేర్ అయితే ఎక్కువ రాకుండా మీడియం ఫ్లేర్తో ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ అయితే వచ్చింది మనకి. ఇట్లాగా హై నెక్ అయితే వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా హై నెక్ వచ్చి మనకి ఇక్కడ బటన్ అయితే వచ్చిందండి. ఇట్లా పెద్ద కీ హోల్ లాగా వచ్చి మనకి బ్యాక్ సైడ్ ఇట్లా బటన్ అయితే వచ్చింది. కాలర్ వచ్చి కుర్తీ పైన అంతా కూడా మనకి ఇట్లాగా కొంచెం టై అండ్ డై స్టైల్లో అయితే వచ్చి దీనిపైన అంతా మనకి ఇలాగా డాట్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ సెంటర్లో కూడా మనకి అన్ని బటన్స్ అయితే వచ్చాయి ఇట్లాగా. ఇవన్నీ కూడా షో బటన్స్ ఏనండి, ఇట్లా టూ బటన్స్ వచ్చాయి. అండ్ ఇవి ఏంటంటే క్లాత్ బటన్స్ లాగా వచ్చాయి మెరూన్ కలర్ లాగా. ఈ కలర్కి మెరూన్ కలర్ చాలా బాగుంది. ఈ డీటెయిలింగ్ యాడ్ చేయడం వల్ల ఈ పైపింగ్ డీటెయిలింగ్ డ్రెస్ మొత్తం హైలైట్ అయ్యి మంచి క్లాసీ లుక్ అయితే క్రియేట్ అయింది. లేకపోతే సింపుల్ నార్మల్ టైపే, బట్ ఈ డీటెయిలింగ్ వల్ల లుక్ అనేది చాలా మారింది. అండ్ ఇది ఏంటంటే సెంటర్లో ఒక కలర్ వచ్చింది అండ్ సైడ్లో మనకి ఇంకొక ఫ్యాబ్రిక్తో ప్యాటర్నింగ్ అయితే వచ్చిందండి. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది. కొంచెం ఎలాంగ్ లైక్ బ్రేకేజ్ కింద వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ మరీ ఎక్కువ బ్రాడ్గా ఉన్నట్టు కనపడకుండా కొంచెం స్లిమ్గా ఉన్నట్టు లుక్ అయితే క్రియేట్ చేస్తుందండి. ఇట్లాంటి టైప్ ఆఫ్ కుర్తీస్ వేసుకుంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వచ్చి సెంటర్లో ఒక ఫ్యాబ్రిక్ వచ్చిన టైప్వి మీరు ప్రిఫర్ చేస్తే స్లిమ్గా ఉన్నట్టు కనపడతారు. అండ్ ఇది ఏ లైన్ టైప్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పైనుంచి ఒక బార్డర్ వచ్చింది, ఇక్కడ వేస్ట్ రీజన్ దగ్గర నుంచి ఇక్కడైతే కట్ అయితే వచ్చిందండి. ఇక్కడ మళ్ళీ స్టిచ్ చేశారు, ఇక్కడ కట్ వచ్చి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇట్లా ఇంకో బార్డర్ లాగా అయితే వచ్చింది. బాగుందండి, మంచి డిఫరెంట్ ప్యాటర్నింగ్ అయితే చేశారు. సేమ్ క్లాత్ యూజ్ చేసి బట్ డిఫరెంట్గా ప్యాటర్నింగ్ అయితే చేసి కుర్తీని చేశారు. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇట్లాగా బటన్ లాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి, వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంది. ఇట్లాంటి మెరూన్ కలర్ స్ట్రైట్ కట్ ప్యాంట్ లేకపోతే లెగిన్తో పేరప్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ కుర్తీది. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ ఇండో ఎరా. సైజ్ వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. ఇది ఏంటంటే నేను స్లీవ్లెస్ టాప్ అయితే తీసుకున్నానండి. ఈ వేడికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, రెగ్యులర్గా ఇంట్లో వేసుకోవడానికి ఇట్లాంటి స్లీవ్లెస్ టాప్స్. ఇది కూడా సింపుల్ అండి, ప్యూర్ కాటన్లో స్లీవ్లెస్ టాప్ అయితే తీసుకున్నాను. ఇండో ఎరావి ఫిట్ అయితే నాకు చాలా నచ్చుతుంది. ఈ ఎక్స్ట్రా స్మాల్ ఫిట్ నాకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందండి. ఫిట్ నాట్ వెరీ లూజ్, నాట్ వెరీ టైట్, అండ్ షేప్ అది కూడా చాలా బాగుంటుంది ఇండో ఎరాలోని. సో ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ అయితే తీసుకున్నాను కాటన్ ఫ్యాబ్రిక్లోని. ఇట్లా మనకి లైక్ బాగుండిందండి ఈ షేడ్ ఆఫ్ గ్రీన్. డార్క్ గ్రీన్ కాదు, అలానే కొంచెం ప్యారెట్ గ్రీన్ అలాంటి టైప్ ఆఫ్ గ్రీన్ కూడా కాదు, మంచి షేడ్ ఆఫ్ గ్రీన్ అండి. చాలా బాగుంది, చాలా సెటిల్గా ఉండింది కలర్. స్పెషలీ వేడిగా ఉన్నప్పుడు ఇట్లాంటి కొంచెం లైట్ కలర్స్ ప్రిఫర్ చేస్తే కొంచెం కూల్గా ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. అండ్ ఎక్కువగా ఎండగా ఉన్నప్పుడు కూడా బ్రైట్ కలర్స్ వేసుకుంటే లుక్ అనేది పెద్దగా బాగోదండి. బ్రైట్ కలర్స్ ఎప్పుడు కూడా వింటర్స్లోని ఆర్ రెయినీ సీజన్ కొంచెం గ్లూమీగా ఉన్నప్పుడు వేసుకోవాలి. వెదర్ బ్రైట్గా సన్ ఉన్నప్పుడు కొంచెం లైటర్ షేడ్స్ ఆఫ్ క్లోత్స్ వేసుకుంటే ప్లెజెంట్గా అనిపిస్తాము. అండ్ యాజ్ వీ ఆల్రెడీ నో కొంచెం డార్క్ కలర్స్ ఏంటంటే సన్లైట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుని ఇంకా వేడైతే ప్రొడ్యూస్ చేస్తాయి. సో సమ్మర్స్లో ఆర్ లేకపోతే బాగా వేడిగా ఉన్నప్పుడు ఇట్లాంటి లైట్ కలర్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ కంఫర్టబుల్ ఆల్సో. ఇట్లా మనకి సింపుల్ బోట్ నెక్ లాగా వచ్చి నెక్ చుట్టూరా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా వైట్ కలర్ థ్రెడ్తో వైట్ కలర్ లేస్ బార్డర్తో మనకి ఇలాగా నెక్ దగ్గర అంతా డీటెయిలింగ్ వచ్చింది. అండ్ కుర్తీ పైన అంతా కూడా మనకి ఇట్లాగా సింపుల్గా ప్రింట్ అయితే వచ్చిందండి. ప్రింట్ అయితే చాలా బాగుంది, ఇట్లా క్రాస్గా ప్రింట్ అయితే వచ్చింది. అండ్ అంతా కూడా ఫ్లవర్స్ అయితే వచ్చాయి మనకి.
బాగుండిందండి కుర్తీ. లెంత్ కూడా చాలా బాగుండింది. ఏదైనా ప్లాజో ప్యాంట్ పైన పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్పెషలీ ఇట్లాంటి స్లీవ్లెస్ టాప్స్ ప్లాజో ప్యాంట్స్కి చాలా మంచి కాంబినేషన్ అండి. ఇట్లాంటి స్ట్రైట్ కట్వి అండ్ ఇట్లా మనకి స్లీవ్లెస్ వచ్చినవి ప్లాజోస్ పైన పేరప్ చేస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. నాకు పర్సనల్గా ప్లాజోస్ మీద పేరప్ చేస్తే లుక్ బాగుందని అనిపిస్తుందండి ఇలాంటి వాటికి. సో ఇది వచ్చేసి లాస్ట్ టాప్. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్. ఇవాళ చూపించే దాంట్లో దేనికి అయితే మనకి లైనింగ్ రాలేదండి. ఇది వచ్చేసి లాస్ట్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ అనోక్. ఇది మిత్రాస్ ఇన్ హౌస్ బ్రాండ్ అండి. మింత్రా వాళ్ళది ఓన్ బ్రాండ్ ఇది నేను స్లీవ్ ప్యాటర్న్ నచ్చి తీసుకున్నాను. ఇట్లా డిఫరెంట్ వచ్చింది దీనికి స్లీవ్ ప్యాటర్న్. ఇట్లా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు అండి స్లీవ్. ఇక్కడ థ్రెడ్స్ అయితే వచ్చాయి. మనం ఇట్లా పైకి లాక్కొని స్లీవ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్లీవ్ ప్యాటర్న్ డిఫరెంట్ అనిపించి తీసుకున్నాను కుర్తీ. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి హెవీగా ప్రింట్ అయితే వచ్చింది. కలర్ ఏంటంటే కొంచెం ఆరెంజ్ కలర్ అండి. నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఇట్లాంటి ఆరెంజ్ కలర్, బట్ స్లీవ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. సో అన్ని కలర్స్ యూజ్ చేయాలి, పర్టికులర్ కలర్ అని కాకుండా జనరలీ నాకు ఇష్టం లేని కలర్స్ ఆర్ ఎక్కువగా యూజ్ చేయని కలర్స్ ఏంటంటే ఇట్లాంటి తక్కువ కాస్ట్లో డైలీ వేర్ వాటిలో తీసుకుంటాను. అవి నాకు సెట్ అయితే అప్పుడు ఎక్స్పెన్సివ్ వాటిలో తీసుకుంటానండి. జనరలీ ఏదైనా సరే కూడా మనకి ఏదైనా మోడల్ సెట్ అవుతుంది లేదు అనుకున్నప్పుడు ఏదైనా నార్మల్ రేంజ్లో తక్కువ ప్రైస్లో అవి మనకి సెట్ అవుతాయో లేవో చూసుకొని అప్పుడు హైయర్ ప్రైస్ పెట్టుకొని మంచివి తీసుకోవచ్చు. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ బోట్ నెక్ అయితే వస్తుంది. మొత్తం అంతా ప్లెయిన్ అండి. సేమ్ ప్రింట్ వస్తుంది మనకి కుర్తీ అంతా. ఇట్లాగా సేమ్ ప్రింట్ వచ్చి కాటన్ కుర్తీ వస్తుంది. ఇది కొంచెం లైక్ థిక్ టైప్ ఆఫ్ కాటన్ లాగే వచ్చిందండి. అండ్ నెక్ దగ్గర అంతా ఇట్లా మెరూన్ కలర్తో పైపింగ్ అయితే చేశారు. ఇదేంటంటే కొంచెం మనం ఇట్లాంటి బ్లూ కలర్ లెగిన్తో పేరప్ చేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ ప్రింట్ ఉండడమే బ్రైట్గా ఉండింది కాబట్టి కొంచెం ఫ్లాషీ టైప్ ఆఫ్ లెగిన్ కన్నా సెటిల్గా డార్క్ షేడ్ ఆఫ్ లెగిన్ వేసుకుంటే ఈ కలర్ని బ్రేక్ చేస్తుంది. ఆర్ లేకపోతే వైట్ వేసుకున్నా బాగుంటుంది. నేను ఎక్కువ టాప్స్ పైన వైట్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ లెగినే యూజ్ చేస్తానండి. మన దగ్గర వైట్, బ్లాక్, పింక్ కలర్, డార్క్ హాట్ పింక్ కలర్, రెడ్ కలర్ అండ్ మెరూన్ కలర్ లెగిన్స్ ఉంటే ఆల్మోస్ట్ అన్ని కుర్తీస్ పైన మనకి మ్యాచ్ అయిపోతాయి. సో ఇదేంటంటే సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. ప్రింట్ అంతా సేమ్ వచ్చింది. 3/4 స్లీవ్స్ అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇక్కడ స్లీవ్ ప్యాటర్న్ డిఫరెంట్ వచ్చింది. మనం స్లీవ్స్ ఇలా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. చాలా స్టైలిష్గా అనిపించింది. వేసుకున్నప్పుడు లుక్ చాలా స్టైలిష్ ఉందండి స్లీవ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుంటేని. సో దీనికి కూడా లైనింగ్ అయితే ఏం రాలేదండి. నాకైతే ట్రాన్స్పరెంట్గా అనిపించలేదు. ఓవరాల్గా వేసుకుంటే బాగానే ఉంది. నాకు కలర్ పర్సనల్గా పెద్ద నచ్చలేదు. స్లీవ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఇది. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మింత్రాలో అయితే సేల్ రన్ అవుతుందండి. నేను ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో చూపించినవే కాకుండా ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి పర్చేస్ చేసుకోవాలనుకుంటే చాలా మంచి సేల్ అయితే రన్ అవుతుంది. వాచెస్ మీద, ఫుట్వేర్ పైన అండ్ మేకప్ ఐటమ్ పైన అన్నిటిపైన సేల్ రన్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేయండి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటేని. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ కనుక నచ్చితే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే టు కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.